ఏంట్రా చాలా డల్గా ఉన్నావు, ఈరోజు కూడా తినలేదా? ఈరోజు కాదు బావా, నేను నైట్ మెయిల్ వచ్చిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. రే నీళ్ళైనా తాగురా, డిహైడ్రేషన్ అయిపోతావు. అలా ఏం కాదులే బావా, పార్టీ ముందు సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తారు కదా, అది తాగి ఊరుకుంటాలే. అయినా ఇలాంటి ఈవెంట్స్ పార్టీస్ ఉన్నప్పుడు మాలాంటి ఎంప్లాయీస్ ఇంటి దగ్గర తినేసి వస్తే పరుపు పోదు కదేటి. నువ్వు ఈ కాలంలో పుట్టాల్సినోడు కాదురా. అదే బావా, అప్పుడప్పుడు మా అమ్మ కూడా ఇదే చెప్తూ ఉంటుంది. నీకు అసలు పొగడ్తకి ఎటకారానికి కనీసం తేడా తెలియకుండా ఎలారా పుట్టావు? అసలు నేను మనిషిని ఎవడన్నాడ్రా? అది నన్ను అడిగితే వేటి, నన్ను సృష్టించిన దేవుడిని అడుగు. అదే రోజు వీడితో పంచాయతీ ఎందుకురా బాబు. సరేరా, ఈరోజు శైలి ఏ కలర్ డ్రెస్ వేసి ఉంటుందంటావు? నాకేంటి తెలుసురా, తన నీళ్ళెవరైతే. అయినా మీ ఇద్దరు ఇంటి దగ్గర ప్లాన్ చేసుకుంటారు కదరా ఈ కలర్ డ్రెస్ వేసుకొని రావాలని. ఆఫీస్కి వచ్చాక మాత్రం హే నువ్వేంటి సేమ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చావు అని కోఇన్సిడెంట్గా జరిగినట్టు కటింగ్ ఇస్తారు మా దగ్గర. అలా ఏం కాదురా, నేను రెడీ అయిపోయిన టైంకి శైలి ఇంకా రెడీ అవబోతుంది. సో నేను లేట్ అవుతుందేమో అని చెప్పి నేను ముందుగానే వచ్చాను. శైలి ఏ కలర్ డ్రెస్ వేసిందో నాకు నిజంగానే తెలియదురా. అయితే నీకు నిజంగా శైలి ఏ శారీ కట్టుకొస్తుందో తెలియదు అంటావు? తెలీదు. అయితే మనం ఒక ప్లాన్ చేద్దాం. తను ఏ కలర్ శారీ కట్టుకొని వస్తుందో మనం గెస్ట్ చేద్దాం. నువ్వే కలర్ అనుకుంటున్నావు? ఆరెంజ్. నేను రెడ్. చూద్దాం ఏ కలర్ శారీ కట్టుకొని వస్తుందో. సరే. రేయ్ నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? షాక్ అవ్వాల్సింది నేను. అరే నిజంగా తను అదే కలర్ డ్రెస్ వేసుకుని వస్తుందని నాకు తెలియదురా. ఇది బాగుందిరా, ఇంటికాడ మాట్లాడుకొని రాకపోతే నీకెలా తెలుస్తుంది? అరే నన్ను నమ్మురా. నేను నమ్మనురా. నువ్వేమైనా మ్యాజిక్ చేసావా? నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. ఏంటి నీకు మ్యాజిక్ తెలుసానా? కాదురా, నాకు లవ్ అనే మ్యాజిక్ తెలుసురా. అది నాకు శైలికి ఉన్నంతకాలం నేను ఏదైతే గట్టిగా అనుకుంటానో తనకది తెలిసిపోతుంది. నా ఫేవరెట్ కలర్ ఆరెంజ్. సో నేను గట్టిగా అనుకున్నాను తను అదే కలర్ వేసుకొస్తుందని. అంతే, శైలి అదే వేసుకొచ్చింది. అదేరో మ్యాజిక్ అంటే. దీన్నే లవ్ మ్యాజిక్ అంటారా? ఇప్పుడు లవర్స్ అందరూ ఇదే చేస్తున్నారు. మేబీ. బావా ఇప్పుడే వస్తానుండు. ఎక్కడికి రా? అంటే ప్రియ వచ్చి ఉంటుంది కదా, తన ఏ డ్రెస్ వేసుకొని వచ్చిందో చూద్దామని. నీకు బాగా ఎక్కువైందిరా. ఏదో నేను చూసి ఇన్స్పిరేషన్ అవుతున్నాను బావా. నన్ను అడ్డు పెట్టుకునే కదా నీ ఆటలు సాగిస్తున్నావు. చెడైనా మంచైనా మన ఇద్దరం ఒకటే కదా బావా. నీకు బాగా ఎక్కువైంది, ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు బావా. ఇలాంటి డైలాగులు చెప్పే జీవితం మట్టి గుడిపిస్తున్నావు. హాయ్ ప్రియాంక. హాయ్, నీ సారీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. లిప్స్టిక్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు కదే. నేను జస్ట్ లిప్ బామ్ పెట్టుకున్నా ప్రియా. మరి లిప్ బామ్కి లిప్స్టిక్కి డిఫరెన్స్ తెలియని ఎరిదానిలా కనిపిస్తున్నా నీకు? నువ్వు యూజ్ చేయవు కదా, నీకెలా తెలుసు? నాకేం అవసరం లేదు, నేను న్యాచురల్గానే ఉంటాను. అయినా మేకప్ సెన్స్ లేని వాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఇదే. అయినా మేకప్ ప్రొడక్ట్స్ మన హెల్త్కి మంచిది కాదు సోనీ. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు. అలానే స్మోకింగ్ తాగడం బంద్ చేస్తారా? అలానే మేకప్ కూడా. ఇప్పుడు మేకప్ వేసుకుంటే మనకి ఎలర్జీస్ ఏమైనా వచ్చేస్తాయా? చేసేది తప్పైనా పర్ఫెక్ట్గా సమర్థించుకోవడంలో నీ తర్వాత ఎవరైనా. ఏది తప్పో ఏది ఒప్పో డిసైడ్ చేయాల్సింది మనం కాదు. మనకి ఏది చేయాలనిపిస్తే చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఏదైతే అదైతే తర్వాత. అంతే అంటావా? అంతే. నీకేమైనా మేకప్ ప్రొడక్ట్స్ కావాలంటే నన్ను అడుగు. నీవేం వద్దు కానీ నేను షాప్లో కొనుక్కుంటా. తెలిసిన ఒక షాప్ ఉంది, అక్కడ వెళ్ళి కొనుక్కుందాం. అలాగే కొందాం. ప్రియా ఇట్రా. ఎందుకే మంచిగా ఉన్నోళ్ళని చెడగొడుతున్నావు? నేనేం చేశానే? దానికి మేకప్ పైన ఇంట్రెస్ట్ లేదని చెప్పినా ఎందుకంత మోటివేట్ చేస్తున్నావు? ఏం చేయలేదే, జస్ట్ రియాలిటీ చెప్పాను. అయినా నాదే తప్పంటే అసలు ఫస్ట్ ఇండియాలో ఫ్యాషన్ తెచ్చిన వాడితే తప్పు ఉండాలి. ఒకప్పుడు చీర జాకెట్ వేసుకునే వాళ్ళు ఇప్పుడేమో పండగలకు మాత్రమే వేసుకుంటున్నారు. కళ్ళకి కాటుకలు పెట్టుకునేవారు కన్ను రెప్పలకి కలర్లు వేస్తున్నారు. అంత మారిపోయింది. ఇప్పుడు నాకు ఇంత చెప్పి వేస్ట్. నీతో వాదించడం కంటే ఫాస్ట్గా తిరిగే ఫ్యాన్లో వేలు పెట్టడం బెటర్. అవును, మేమెంత రెడీ అయ్యి వచ్చినా నువ్వు ఇంత సింపుల్గా రెడీ అయ్యి వచ్చి అందరి అటెన్షన్స్ గ్రాప్ చేస్తావే. ఎక్స్ట్రా చేయకే. నిజమే. మనం ఇంత రెడీ అయినా పాజిటివ్ మైండ్తో ఒక స్మైల్ పెట్టుకుంటే మనలో లేని బ్యూటీ ఉంటుంది. చెప్పమంటే ఎన్నైనా చెప్తావే నువ్వు. నువ్వే అడుగుతున్నావు, చెప్తే మళ్ళీ ఇలా అంటున్నావు.
సరే ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి? రాహుల్ ఏదో ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడో నీకు తెలీదా? ఏదో చోలొచ్చి కొనిగాడు, నాకు అర్థం కాలేదు. మరి ఈవెంట్ బిస్కెట్ అయితే నీకు ప్రాబ్లం కాదా? అయినా నాకు రాహుల్ మీద నమ్మకం ఉందిలే. ఎంత నమ్మకం ఉన్నా ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు చిన్న మిస్టేక్ చేసినా నీకే ప్రాబ్లం అవుతుంది. అది నేను చూసుకుంటాలే. సరే పద వెళ్దాం. ఏంటి ప్రవీణ్ అందరి ముందలా పిలుస్తావు? నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. చెప్తే నువ్వు ఫీల్ అవ్వకూడదు మరి. నేను జాతరత్నాలు చూశాను. కామెడీగా ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నావా? చచ్చా, అది కాదండి. మరి ఇంకేంటి? ఈ డ్రెస్లో మీరు అచ్చం హీరోయిన్లా ఉన్నారు తెలుసా? సొల్లు చెప్పకు ప్రవీణ్, నన్ను హీరోయిన్ అంటే కామెంట్లో తిడతారు. వాళ్ళ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూస్తే అర్థమవుతుంది నువ్వు ఎంత అందంగా ఉన్నావో. నాకు కల్లేవా ఏంటి? ఎవరి అందాన్ని వాళ్ళు గుర్తించలేరు కదా. అందరి అందాలు నేను గుర్తిస్తావా ఏంటి? అది నా ఉద్దేశం కాదు. మరేంటి అందరి ముందు పిలిచి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? అర్థం కాలేదా? అస్సలు అర్థం కాలేదు. అవునా, సరే ఇంకో స్క్రిప్ట్తో వస్తూ ఉండు. ఏంటి నువ్వు రెడీ అయ్యి రాలేదా? దేనికి మ్యామ్? వనభోజనాలని నీకెవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు. అదేంటి ఆంటోనీ చెప్పలేదా? చెప్పలేదు. మెయిల్ పంపాను కదా, చూడొచ్చు కదా. నేను చేస్తున్న ప్రాజెక్ట్లో చాలా డౌట్స్ ఉన్నాయి మ్యామ్. సో నేను నిన్న నుంచి వర్కే చేస్తున్నాను తప్ప మెయిల్స్ కూడా చూడట్లేదు. సరేలే, ఈరోజు వర్క్ ఏమొద్దు, అందరం వెళ్తున్నాం కదా, నువ్వు కూడా రా. లేదు మ్యామ్, మొన్నే బిఎం మేడం నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అసలు నేను ప్రాజెక్ట్ గురించి ఏం అప్డేట్స్ ఇవ్వట్లేదని. అవును, అదే నిజమే. సో అప్డేట్స్ ఇవ్వాలంటే ప్రాజెక్ట్ చేయాలి కదా. నువ్వు టీం లీడర్ కదా, నీ టీంకివ్వు. వాళ్ళకి ఇవ్వాలంటే నాకు అర్థం అవ్వాలి కదా మ్యామ్. నాకేం అర్థం అవ్వట్లేదు. నీకేమైనా డౌట్ ఉంటే రాహుల్కి చెప్పు, రాహుల్ క్లియర్ చేస్తాడు. రాహుల్ అసలు ఏం చెప్పట్లేడు మ్యామ్. ఇప్పుడు నువ్వు వెళ్ళడుగు, చెప్పకపోతే నేను చూసుకుంటా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ లంచ్ ఆర్డర్ చేశాను మ్యామ్. అది క్యాన్సిల్ చేసి మాతో రా. మరి వర్క్? నీలాంటి పని ముంతా పండగ రోజే ఇల్లుడుస్తా అనిందంట. అర్థం కాలేదు మ్యామ్. అది పక్కన పెట్టి నాతో రా అంటున్నా. మరి నా ఆర్డర్? కింద సెక్యూరిటీకి ఇవ్వు. సరే మ్యామ్, ఇది లాగౌట్ చేసేసి వచ్చేస్తాను. ఇక్కడున్నావా? శైలు నీతో వర్క్ చేపిమన్నది. ఏం పని? ప్రాజెక్ట్స్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి నీతో చేయించుకోమని చెప్పింది. మా నా డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తాడు? నాకు ముందే తెలుసు అసలు నీకేం వర్క్ రాదని, కానీ అందరి ముందు ఫుల్ బిల్డప్. నా డౌట్స్ అన్ని ప్రాజెక్ట్ గురించి కాదు, నీ గురించి. నా గురించి ఏంటి? లేకపోతే అందరూ వనభోజనాలు అని చెప్పి ఒకరోజు వర్క్ స్కిప్ చేసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటుంటే ఇదే టైంలో నువ్వు వచ్చి డౌట్ అడిగితే మరి డౌట్ రాదా? ఓ అద్దా, మొన్న బిఎం మేడం పిలిచి ఫుల్ వార్నింగ్ ఇచ్చింది అసలు నా ప్రాజెక్ట్ ఏం మూవ్ అవ్వట్లేదని చెప్పి. సో ఇప్పుడు నేను కూర్చొని ఫుల్ వర్క్ చేద్దామని. నేను ముగ్గులేయడానికే టైం సరిపోదు, ఇంక సెపరేట్గా ప్రాజెక్ట్ కూడా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ బాగా చేసి ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకుందామని. శాండ్రా అనేది మంచి పేరేగా, ఓ కొంచెం గలీజ్ కూడా ఉందనుకో. అలా కాదు, మంచిగా వర్క్ చేసి ఆఫీస్లో అందరితో సూపర్ శాండ్రా అనిపించుకోవాలని. దానికి నువ్వు ప్రాజెక్ట్ చేయడం ఎందుకు? నీ ఇనిషియల్ సూపర్ అని పెడితే అయిపోయిందిగా. పొద్దున్నే నీ నోట్లో నోరు పెట్టాను చూడు, కంపు. పొద్దున్నే నా నోట్లోనే కాదు, ప్రీతి సెంటర్ నోట్లో నోరు పెట్టినా కూడా కొంపే వస్తుంది, ఎందుకంటే అది కూడా బ్రష్ అయ్యేది కాబట్టి. ఇప్పుడు నాకు డౌట్స్ క్లియర్ చేస్తావా చేయవా? ఇప్పుడైతే చేయను, ఈరోజు ఫుల్ ఎంజాయ్ మోడ్లో ఉన్నాను, రేపు చేస్తాలే. రేపురా. సరే అయితే రేపు కలుద్దాం. రేపేంటి? ఈరోజు వనభోజనాలకు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదని చెప్పి మీలాంటి పాపలు రాకపోతే మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పు? నేనేం రెడీ అవ్వలేదబ్బా. ఇప్పుడు సోనీ లాంటి వాళ్ళు, శైలు లాంటి వాళ్ళు అయితే అందంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రెడీ అవ్వాలి. నువ్వైతే నేచురల్ బ్యూటీ కదా, రెడీ అవ్వకుండా వచ్చేసినా పర్లేదు. నువ్వు ఓవర్ చేయకు. అందంగా ఉండడమే కాకుండా పొగడతలు నచ్చకపోవడం కూడా ఒక వరం. స్టాప్ ఇట్. అయితే వస్తున్నావుగా? యా. సరే అయితే. సిస్టర్, మీ శారీ చాలా బాగుంది. అందుకే కట్టుకున్నారా? సిస్టర్, వనభోజనాలు నాన్ వెజ్ ఉంటుంది కదా? మెట్టించి కొట్టానంటే మూతి పగిలిపోద్ది. ఒరేయ్, ఆఫీస్లో పార్టీ ఈవెంట్ అనగానే మందు ముక్క తప్ప ఇంకేం గుర్తురావురా? మందు లేకపోతే ఎంజాయ్ ఏముంటుంది సిస్టర్? ఇంత ఎండలో మందు తాగితే పోతావు. ఎండలు కాబట్టి, నా హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను కన్విన్స్ అవుతున్నా. మందొద్దు, ఒక కేసు బీర్లు తెప్పించండి చాలు. ఒరే, నువ్వు మారవారా?
ఎండలకి బీడితో అయితే చాలా మంచి సిస్టర్. అవన్నీ రాహుల్ చూసుకుంటున్నాడు. అంటే రాహుల్ అరేంజ్ చేస్తాడా? ఎవరైనా తాగారనుకో జోడించి కొట్టేస్తా. మేం తాగితే మీరెందుకు సిస్టర్ జోడించి కొట్టుకోవడం? నేను నిన్ను చంపేస్తా. నేను ఇంకా సింగిలే, ఒకసారి మింగిలైన తర్వాత చంపేయండి సిస్టర్. రే నిన్ను. సిస్టర్ ఏమైందే అంత కోపంగా ఉన్నావు? ఆ ప్రవీణ్ గాడే వాడొకటి తయారయ్యాడు ఈ ఆఫీస్లో, అందరినీ గెలుకుతున్నాడు. నిన్నేం చేశాడే? నిన్నేం చేశాడు అది చెప్పు ముందు. వాడికి మందు ముక్క కావాలంట. వాడు బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడే. ఏం చేశాడే? ప్రియాని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను పిలిచి గట్టిగా వార్నింగ్ ఇవ్వమంటావా? వద్దులేవే, మళ్ళీ ప్రియాకి తెలిసి అది ఫీల్ అయిపోయి వాడిపైన ఫీలింగ్స్ పెరిగిపోతే మనం పాత్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. ప్రియా అంత ఫీల్ అవుతుందంటావా వాడంటే? ఇప్పటిదాకా లేదు, ఇక్కడి నుంచి ఉండొచ్చేమో అని. నువ్వు ఎక్కువ థింక్ చేస్తున్నావేమో. వాడు దొరకాలా, వాడికి మాత్రం గట్టిగా ఇస్తానే. వాడేమంత డేంజర్ కాదు సోనీ. మనం అలా అనుకుంటున్నాము, వాడింకా రెచ్చిపోతున్నాడు. సరే వాడి గురించి లైట్ తీసుకో, బయటికెళ్దాం పద. సరే నేను కొంచెం టచ్అప్ చేసుకొని వస్తాను. ఇప్పుడు బానే ఉన్నావు కదే. లైట్గా టచ్అప్ చేసుకొని వస్తా. సరేలే దా. ఇట్రా. ఏంటి? శైలు, ఈ శారీలో చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు ఈ శారీ కట్టుకొని వస్తావని. ఎందుకలా? ఇది నా ఫేవరెట్ కలర్. నాకు తెలుసు. మరి నాకేం లేదా? ఏం కావాలేంటి? నువ్వు నాకేమిచ్చినా తీసుకుంటా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదంట. ఈ కాలంలో అడగకుండానే అమ్మాయిలు చాలా చేస్తున్నారంట. నువ్వు మరీ ఎక్కువ ఓవర్ చేస్తున్నావు. ప్లీజ్ శైలు. రాహుల్ ఇది ఆఫీస్. అది నా మనసు నువ్వు శారీ కట్టుకున్నప్పుడే మొత్తం మర్చిపోయింది. వదులు. పోనీ లంచ్ టైం? అది పబ్లిక్ ప్లేస్. పోనీ అక్కడ ప్రైవేట్ ప్లేస్ సెట్ చేస్తా. నీకు అసలు సిగ్గేలేదు రాహుల్. నాకు నీ దగ్గర సిగ్గేంటే? శైలు మూతిలో మూతి పెట్టరు ఎక్కడికి వచ్చి. అసలు నీకు టైం సెన్స్ ఏమి ఉండదురా? ఆఫీస్లో అందరూ అదే అంటున్నారు, రాహుల్కి అసలు టైం సెన్స్ లేదని. అయినా అక్కడ వెహికల్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అవన్నీ మేనేజర్ చూసుకుంటాడ్రా. ఏమో శైలు సిస్టర్కి ఏదడినా అన్నీ రాహుల్కి చెప్పమంటుంది. చెప్తుంది, ఎందుకు చెప్పదు? నేను పేక కొట్టుకుని మొగును కదా మరి. ఇప్పుడు ఈ విషయం చూస్తే ఎవరైనా అలాగే అనుకుంటారులే బావా. రే ఈ విషయం కానీ ఎవరికైనా తెలియాలి, నీకు బాగా చెప్తున్నాను బావా. కొన్ని విషయాలు కళ్ళుతో చూసిన తర్వాత అవి అంత ఈజీగా మైండ్కి ఎక్కవలేరా. గుడ్ బాయ్ రా నువ్వు, గుడ్ బాయ్. బావా ఇప్పుడు అక్కడ ప్లాన్స్ ఏంటి? ఏముండదురా, మహా అయితే వెళ్తాం, తింటాం, కాసేపు గేమ్స్ పెట్టుకుని గెంతాం, అలా మళ్ళీ రిటర్న్ అయిపోతాం అంతే. ఏమో బావా, అక్కడ ప్లాన్స్ కూడా నీకే తెలిసిన శైలు సిస్టర్ చెప్పింది. ఇదేంట్రా అన్నీ నానెత్తినేస్తుందే ఏంటి? మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, మీ ఇద్దరు షేర్ చేసుకుంటే మాకు ఈజీ అయిపోద్ది కదరా ఏ విషయమైనా. నువ్వు అన్నట్టు మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కూడా బాగానే ఉంటుందిరా, కానీ ఎక్కడ శైలికి అసలు ఇష్టమే లేదుగా. ఓకే చెప్తుందిలే బావా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమోరా నాకు నమ్మకం లేదు, అయితే బాగుంటుంది. బావా కథ క్లైమాక్స్కి వచ్చింది కదా, ఖచ్చితంగా జరుగుతుందిలే. ఏమో ఈ రైటర్ గారి శాలరీ తక్కువ అవుతుందని 10 ఎపిసోడ్ రాసేస్తాడు. చూస్తూ ఉండు, ఈ వనభోజనాల్లో ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఆ మిరాకిల్ అనేది మా ఇద్దరిని కలిపేలా ఉండాలి కానీ విడదొబ్బేలా మాత్రం ఉండకూడదు. అలా ఏం జరగదులే బావా. ఏంట్రా ఇందాక నుంచి జరగదు అంటున్నావు, కంప్లీట్ నువ్వేమైనా ప్లాన్ చేసావా ఏంటి? నాకంత తెలివితేటలో ఉంటే ఈ పాటికే పెళ్ళి అయిపోతుంది కదేటి. అదే నిజమేలే. సరే పద. అవునరా, నువ్వు పిల్లడానికి వచ్చినోడివి, పిలిచి వెళ్ళిపోకుండా ఈ మధ్యలో సోదంతా ఏట్రా? ఏమో బావా, రైటర్ డ్యూరేషన్ తక్కువ వస్తుంది అంటున్నాడు, అందుకోసం ఏదో ఒకటి మాట్లాడమన్నాడు, మాట్లాడుతున్నాం. అయినా 22 ఎపిసోడ్లు చూసినా ఇంకో 3 ఎపిసోడ్లు చూడలేరా? వెళ్దాం పద, వెళ్తూ మాట్లాడుకుందాం.